ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. రంగంలోకి మాజీ సీఎం కేసీఆర్. మాస్టర్ ప్లాన్ ఇదే, సంచలనం అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటంటే కూడా వీడియోలో తెలుసుకున్నా. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారని వెంటనే లైక్ చేయండి. వివరాలకి అయితే వెళ్ళిపోదామండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల కాలంలో మాజీ సీఎం కేసీఆర్ ముఖ్యంగా పాలిటిక్స్లో చాలా ఇన్యాక్టివ్గా ఉండడం, తర్వాత ఇటీవల కాలం 11 నెలల తర్వాత మళ్ళీ యాక్టివ్లోకి కావడం, సంచలన వ్యాఖ్యలు చేయడం. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ రంగంలోకి దిగడం అంటూ తెలంగాణ రాజకీయాల్లో ప్రతిపక్షమే లేదని ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తెలంగాణ సమాజాన్ని ఆలోచించేశాయి. అయితే మాజీ సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్కే పరిమితమయ్యారని పదే టార్గెట్ చేస్తున్న క్రమంలో తాజాగా కేసీఆర్ సుదీర్ఘ విరామం తర్వాత కీలక రాజకీయ పోరాటానికి సిద్ధమైనట్టు తెలుస్తుంది. సో ఇటీవల కాలంలో ఇప్పటి నుంచో లెక్క అనే విధంగా ఇప్పటి నుంచో లెక్క అని చెప్పడం. అసెంబ్లీకి కేసీఆర్ 20లోని తన వ్యవసాయ క్షేత్రంలో పార్టీ ముఖ్య నేతలతో సమావేశమైన ఆయన డిసెంబర్ 29 నుంచి ప్రారంభ అసెంబ్లీ సమావేశాలు హాజరవుతానని చెప్పేసి స్పష్టం చేశారు. ప్రస్తుత రాజకీయ వర్గాల్లో ఈ వార్త ఆసక్తికరంగా రేకిస్తుంది. ప్రతిపక్ష నేతగా మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీలో అడుగు పెడితే కేసీఆర్ తన వాగ్దాటితో అధికార కాంగ్రెస్ పార్టీని ఇరకాటంలో పెడతారని రాజకీయ విశ్లేషకులు అయితే భావిస్తున్నారు. అసెంబ్లీ సమావేశాల తర్వాత భారీ బహిరంగ సభలు అయితే ఉండబోతున్నారు చెబుతున్నారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి నది జలాల వాటా విషయంలో కేంద్ర ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని ఆయన అసెంబ్లీ వేదికగా ఎండగట్టాలని నిర్ణయం తీసుకున్నారనమాట. కాంగ్రెస్ పార్టీ చరిత్ర అంతా తెలంగాణ ద్రోహం చేయడమేనని, ప్రస్తుత ప్రభుత్వం కూడా అదే బాటలో ఉందని కేసీఆర్ విమర్శలు గుర్తించారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా అసెంబ్లీ తర్వాత భారీ బహిరంగ సభలు నిర్వహించి ప్రజలను చైతన్యవంతులుగా చేయాలని పార్టీ శ్రేణులకు కేసీఆర్ అయితే ఆదేశించారనమాట. సో దక్షిణ తెలంగాణలో పార్టీని బలోపేతం చేసే ప్లాన్ అనమాట. అదేవిధంగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుల పనులు జాప్యం లేదా కేంద్రం నుంచి రావాల్సినటువంటి అనుమతులపైన రాష్ట్ర ప్రభుత్వం సరిగా ఒత్తిడి తీసుకురాకపోవడం వల్ల వైఫల్యమైందని బీఆర్ఎస్ ఆరోపిస్తున్న క్రమంలో దీనిపైన ప్రజల్లోకి తీసుకెళ్లడం ద్వారా దక్షిణ తెలంగాణలో పార్టీని బలోపేతం చేయొచ్చు అని చెప్పి ఆలోచిస్తున్నారట. సో ఉద్యమ తరహాలో పోరాటం చేయాలని అంటున్నారు కేసీఆర్. కృష్ణానది పైన ఉన్న ప్రాజెక్టులను బోర్డు పరిధిలోకి తీసుకురావడానికి కేసీఆర్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీనివల్ల రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతింటున్నాయని, ఈ విషయాన్ని ప్రజలకు బలంగా వివరించాలని కూడా ఆయన ప్లాన్ చేస్తున్నారట. మళ్ళీ ఉద్యమ తరహాలో పోరాటాన్ని సాగించాలని, కేవలం విమర్శలకే పరిమితం కాకూడదని కేసీఆర్ చెబుతున్నారు. బీజేపీ, కాంగ్రెస్ రెండు జాతీయ ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇస్తున్నాయని అంటున్నారు. తెలంగాణ ద్రోహులు అసలు రంగు బయట పెడతామని అంటున్నారు కేసీఆర్. ఎందుకంటే కేవలం బీఆర్ఎస్ మాత్రమే ప్రాంతం కోసం కొట్లాడిందని ప్రజలకు తెలియజేసేలా ప్లాన్ చేస్తున్నట్లు కనిపిస్తుంది. తెలంగాణ ద్రోహుల అసలు రంగు బయట పెడతామని ఇటీవల కేసీఆర్ చేసిన హెచ్చరికలు రాబోయే రోజుల్లో రాష్ట్రంలో రాజకీయాలు రసవత్తంగా మారుతాయని చెప్పేసి అన్న అభిప్రాయానికి కారణంగా మారాయన్నమాట. సో ముఖ్యంగా కేసీఆర్ అసెంబ్లీకి వస్తున్నారన్న సమాచారం బీఆర్ఎస్ శ్రేణుల్లో కొత్త జవసత్వాన్ని అయితే నింపింది. చాలా రోజుల నుంచి అసలు కేసీఆర్ వచ్చి అక్కడికి వచ్చి అసెంబ్లీ బడ్జెట్ ఏదైతే ఉన్నా ప్రవేశపెట్టగానే మళ్ళీ వెళ్ళిపోవడం, అసలు చర్చలో పాల్గొనకపోవడం. సో ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా త్వరలోనే మున్సిపల్ ఎలక్షన్లు, దాని తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్లు అయితే ఉన్నాయి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచ్ ఎలక్షన్ల తర్వాత పార్టీకి సంబంధించి గ్రామ క్యాడర్ ఊపిరి పోయడంతో పార్టీకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ సంబంధించి అసెంబ్లీకి వస్తున్న క్రమంలో రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. కొంతకాలం మూలంగా ఉంటున్న పార్టీ శ్రేణులు కేసీఆర్ రంగంలో దిగుతున్న క్రమంలో మళ్ళీ పోరాటాలకు సిద్ధమవుతున్నారు. అసెంబ్లీ తర్వాత నిర్వహించే సభలు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల వైనం ప్రభావాన్ని చూపిస్తాయని భావిస్తున్నారు. మొత్తం మళ్ళీ కేసీఆర్ రంగంలో దిగుతున్నాడు అన్న వార్త ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చగా అయితే మారిందనమాట.